ఈరోజు కథ అమ్మవారి వజ్రాలు. భారతదేశం వింతలకే పుట్టినిల్లని తాను విన్న చదివిన వాటినంతా చూసి రావాలని రాబర్ట్ అనే విలాసయాత్రికుడు అమెరికా నుండి మన దేశానికి వచ్చాడు. వారం రోజులలో చాలా స్థలాలు రాబర్ట్ చూసుకుంటూ అక్కడికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పురాతన కాళీమాత ఆలయం ఉందని, ఆమె కిరీటంపై 3 విలువైన వజ్రాలు పొదగబడ్డాయని చాలామంది చెప్పడం రాబర్ట్ విన్నాడు. రాబర్ట్ ఆ ఆలయానికి వెళ్ళాలని కొందరు గైడ్స్ని అడిగాడు. ఆ అడవిలో ఆటవికులు ఎక్కువ మంది ఉంటారని, కొత్తగా వచ్చిన వారిని చూస్తే అక్కడికక్కడే నరికేస్తారని, అందులో విదేశీయులకి ప్రమాదం ఎక్కువని చెప్పారు. కానీ రాబర్ట్కు అక్కడికి వెళ్ళాలన్న తీవ్ర కోరిక ఉంది. ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బు ఇస్తానని ఆశ చూపి అతనితో అడవికి బయలుదేరాడు. ఇద్దరూ అతి కష్టంతో అడవిని చేరుకున్నారు. అప్పుడు రాత్రి సమయం అయినందువలన ఆటవికులు వీరిని చూడలేదు. ఇద్దరూ ఆ పురాతన ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయం బయట అంతా శిథిలమై ఉంది. లోపల మాత్రం అడవి జాతి వారు అప్పుడప్పుడు పూజలు చేస్తున్నందువలన కొంచెం శుభ్రంగా ఉంది. చాలా పెద్ద కాళీ విగ్రహం. తలపై ఉన్న కిరీటంలో 3 వజ్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. ఆ వజ్రాలు తీసుకొని తన దేశంలో అమ్ముతే కోట్లు వస్తాయని రాబర్ట్ ఆశపడ్డాడు. వెంటనే తనతో వచ్చిన వ్యక్తితో అది చెప్పి తనకి సహాయం చెయ్యమని అడిగాడు. ఆ వ్యక్తి కోపంతో, ఇది దేవతా ఆభరణం, చాలా పురాతనమైనది. ఇంతవరకు మా దేశంలో ఎవరు ఇలా ఆశపడలేదు. అందులో నీలాంటి విదేశీయులు దాన్ని అస్సలు ముట్టుకోకూడదు. అసలు దానిపై ఆశపడితేనే సర్వనాశనం అయిపోతాం. చూసింది చాలు, రండి వెళ్దాం అన్నాడు. రాబర్ట్ అతనికి చాలా డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. కానీ అతను సమ్మతించలేదు. రాబర్ట్ కోపంతో తన రివాల్వర్ తీసి అతన్ని కాల్చి చంపాడు. ఆ తర్వాత రాబర్ట్ ధైర్యం తెచ్చుకొని కాళీ విగ్రహం మీదికి ఎక్కి కిరీటంపై ఉన్న 3 వజ్రాలను తన కత్తితో ఊడబెరికి తన జేబులో తీసుకున్నాడు. నెమ్మదిగా ఆలయం నుండి బయటికి వచ్చి చీకట్లోనే ప్రయాణించి అడవిని దాటి నగరాన్ని చేరుకొని అక్కడ నుండి విమానం ద్వారా అమెరికా చేరుకున్నాడు. కొన్ని రోజుల తరువాత రాబర్ట్ 3 వజ్రాలను మంచి ధరకి జాన్సన్ అనే ధనికుడికి అమ్మాడు. జాన్సన్ ఆ 3 వజ్రాలలో ఒకటి తానుంచుకొని మిగిలిన 2 ఒకటి తన భార్యకి, ఇంకొకటి కూతురికి కానుకగా ఇచ్చాడు. జాన్సన్ వజ్రాన్ని తన వేలి ఉంగరంలో అమర్చుకున్నాడు. అతని భార్య తన నెక్లెస్లో వజ్రాన్ని పొదిగించుకుంది. కూతురు వజ్రాన్ని చెవురింగుకు అమర్చుకుంది. మరునాడు జాన్సన్ కొత్త ఉంగరాన్ని తన వేలికి పెట్టుకొని ఆనందంతో మేడ మీద నుండి క్రిందికి దిగుతుంటే కాలు జారి కిందకి పడిపోయాడు. విచిత్రం ఏమిటంటే అది ఎత్తు నుండి క్రిందకి పడిన జాన్సన్కి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. అందరూ భయపడి జాన్సన్ని పైకి లేవనెత్తారు. జాన్సన్ తెప్పరిల్లి తన వేలుకున్న ఉంగరంలో వజ్రం లేని సంగతి గమనించి అందరికీ చెప్పాడు. అంతా చుట్టుపక్కల వెతికారు. కానీ వారికి ఆ వజ్రం కనిపించలేదు. అదే సమయంలో ఆయన భార్య కారులో షాపింగ్కు వెళ్ళింది. దారిలో ఎవ్వరూ లేకపోవడంతో వేగంగా కారును నడుపుతుంది. ఉన్నట్టుండి ఎవరో అడ్డు రావడంతో ఆమె భయంతో కారుని వేగంలోకి పక్కకి తిప్పింది. కారు చెట్టుకి గుద్దుకుంది. కారు ముందు భాగం నుజ్జయింది. ఇంజన్ ముక్కలయింది. ముందు విండో గ్లాస్ పగిలింది. కానీ కారును నడుపుతున్న ఆమె కారులో నుండి ఎగిరి అల్లంత దూరంలో పడింది. విచిత్రంగా ఆమె పైకి లేచి తనను చూసుకుంది. తనకి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. బొట్టు రక్తము కారలేదు. ఆశ్చర్యపోయింది.
అప్పుడు తన నెక్లెస్ కింద పడి ఉండడం గమనించి పైకి తీసి చూసింది. అందులో వజ్రం లేదు. ఆశ్చర్యంతో ఆ చుట్టుపక్కలంతా వెతికింది. కానీ కనిపించలేదు. జాన్సన్ కూతురు మ్యూజిక్ క్లాసుకు వెళ్ళి ఇంటికి వచ్చి బయట తలుపులు తెరుస్తుండగా ఇంటిపైనున్న పూల తొట్టి ఎగిరి ఆమె నెత్తిమీద పడడంతో కింద పడింది. ఆమెకు దెబ్బ తగల్లేదు. తల పైకెత్తి చూసింది. పైన ఎవరూ లేరు. తనకి దెబ్బ తగలపోవడంతో సంతోషంతో కిందపడి ఉన్న తన చెవిరింగులు తీసి అందులో ఉన్న వజ్రం లేకపోవడంతో ఆశ్చర్యపోయింది. అంతా వెతికింది. కానీ కనిపించలేదు. విచిత్రంగా ముగ్గురి వద్ద ఉన్న వజ్రాలు మాయమవడంతో జాన్సన్ ఆగ్రహం చెంది ఆ సంగతి తేల్చుకోవాలనుకొని రాబర్ట్ వద్దకు వెళ్ళాడు. కానీ రాబర్ట్ అతని ఇంటిలో చచ్చిపడి ఉన్నాడు. అతని శరీరంపై 3 వజ్రాలు మెరుస్తూ కనిపించాయి. జాన్సన్ ఆ వజ్రాలను తీయాలని ముందుకు వంగాడు. అంతలో ఆ వజ్రాలు మాయమయ్యాయి. అంతేకాదు రాబర్ట్ శవం పొగగా మారి అదృశ్యమైంది. రాబర్ట్ ఎవరినో మోసం చేసి వజ్రాలు తీసుకొని వచ్చాడని, అందువలన అతను చనిపోయి అదృశ్యమయ్యాడని, వజ్రాలు అదృశ్యమైందని జాన్సన్ గ్రహించి వెళ్ళిపోయాడు. భారతదేశంలో అడవిలో ఉన్న కాళీమాత విగ్రహం కిరీటంపై అదృశ్యమైన వజ్రాలు తిరిగి కనిపించడంతో ఆటవికులు ఆశ్చర్యపోయారు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.